నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, ఇప్పుడు కవిత గారు సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఒకవేళ పార్టీ పెడితే ఆమె గెలుస్తారా? కవిత బిఎన్ఆర్ కాలేజీలో మన బాచుపల్లి దగ్గర చదివింది. ఆమె చదువుతున్నప్పుడు అప్పుడు స్టూడెంట్ అప్పటి నుంచి నాకు తెలుసు. చాలా మంచి అమ్మాయి. ఓకే, ర్యాంకర్. కేసీఆర్కి ఉన్న తెలివితేటలు అన్నీ సేమ్ నీలాగే సన్నగా ఉండేది అప్పుడు కూడా తను. అయితే కేసీఆర్కి ఎంత తెలివి ఉందో కవిత గారికి అంత తెలివి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆమె నిజామాబాద్ ఎంపీ కింద చేసింది. అప్పుడు ఎంపీ కింద చేసినప్పుడు మేము ఏం చేసాము, కొంతమంది పిల్లలకి స్టూడెంట్స్కి పాపం సీట్లు కావాల్సి వస్తే అప్పుడు ఎంపీ చేతుల్లో ఉండేవి. అప్పుడు కొంతమంది నేను పంపించేవాడిని. పంపించినప్పుడు పాపం మిగతా ఎంపీలంతా కూడా వాళ్ళు చేయనని వాళ్ళు మా దగ్గర పని మనుషులకు ఇచ్చుకోవాలా, మా దగ్గర వర్కర్స్కి ఇచ్చుకోవాలా అనుకొని అమ్ముకునేవారు కొంతమంది. లేకపోతే వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి ఇచ్చుకునేవారు. కానీ కవిత మాత్రము ఆమె ఎఫర్ట్స్ నేను గమనించాను. ఆమె అలాంటి సెల్ఫిష్ యాటిట్యూడ్తో లేకుండా మ్యాక్సిమం సీట్ రావాలని చెప్పి వాళ్ళ పిఏ రాజీవ్ సాగర్ నాకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి విద్యానిధి పిఏ ఇంకోటి వీళ్ళంతా కూడా వాళ్ళు మేము కలుస్తుంటాం కాబట్టి వాళ్ళ ఆ మ్యాక్సిమం పాపం రాసిచ్చింది స్టూడెంట్స్ కోసం. ఏదో మనకి ఆమె ఈ ఫ్యామిలీ క్లాషెస్ ఇవన్నీ కూడా నిజాలా అబద్ధాలా అనేది మనకు తెలియదు. ఇది కేసీఆర్ గారు మాస్టర్ ప్లాన్ లో భాగమా? ఎందుకంటే కేసీఆర్ అంటే జాదూ. ఏది ఎలియన్ సినిమా వచ్చింది కదా, ఏం సినిమాది, హృతిక్ రోషన్ది జాదూ ఎలియన్స్ సినిమాది పునర్జన్మ. కోయి మిల్ గయాలో అలియన్స్ చిన్న బొట్టలో దొరుకుతాడు హృతిక్ రోషన్ కి, వేరే గ్రహాంతరవాసి జాదూ అని. అలా తెలంగాణ తెప్పించాడు. సోనియా గాంధీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. అందరినీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన మంచోడు. కానీ కేసీఆర్ ఎలా అంటే మేము కూడా ఆయన ఒకసారి మన కేసీఆర్ గారి దగ్గరికి ఎంపీ సంతకం కోసం అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళదామని కొంతమంది అంటే, అంజన్ కుమార్ యాదవ్ మనకెందుకు, మన కేసీఆర్ ఉన్నారు కదా అని అక్కడికి మేము తీసుకెళ్ళిపోయాను. నేను తీసుకెళ్ళిపోతే కోరా నాగరాజ్ అని ఒకడు ఉన్నాడు మాకు. ఆయన మెడికల్ కాలేజ్, ఇండో నేపాల్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్. ఆయన వాళ్ళ అక్కలదే ఆ కాలేజ్, డాక్టర్స్ అంతా ఇక్కడ బేగంపేట కంట్రీ క్లబ్ ఎదుర్కొంటాం, మేమంతా ఫ్రెండ్స్. సో ఈ యొక్క నాగరాజు గారికి బాగా క్లోజ్ కేటీఆర్, కవిత, కేసీఆర్ గారు వీళ్ళంతా. అలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వెంకట సుబ్బయ్య గారిని సిద్దిపేటలో ఉంటారు. ఆయన ఏమయ్యా మూర్తి, ఈ మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేశారు, వస్తుందంటావా, తెలంగాణ వస్తుందంటావా అని అడిగాడు. అడిగితే గ్యారంటీగా వస్తుంది సార్, ఎందుకంటే మా గురువు గారు ఆనంద మార్గ ఆశ్రమం అధిపతి గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఈ రోజు కాదు 50 సంవత్సరాల క్రితమే రాశారు. త్రిలింగ తెలంగాణ అంటే 3 ద్వారాలు, శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఇది విడిపోతుంది అని క్లియర్ గా చెప్పారు మా గురువు గారు. వస్తుందన్న వచ్చింది. సో ఆ టైంలో కేసీఆర్ గారికి మేము వెళ్ళినప్పుడు సత్యసాయిబాబా పుట్టినరోజుకేమో ఒక డేట్ ఇచ్చేవారు. ఇది ఒక రోజు రైల్వే ఫ్రీ అనమాట. ఆ ట్రస్ట్ వాళ్ళు సంతకాలు పెడితే రైల్వేలో ప్యాసింజర్స్ అందరూ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఆశ్రమంకి వెళ్ళేవారు. ఇలాగ ఒకడు వచ్చి నా దగ్గరికి దత్తాత్రేయ స్వామి జయంతి అండి, దత్తాత్రేయుడికి కూడా పెట్టాలంటే రైల్వే మేమంతా రైల్వే వాళ్ళం, మా ఫాదర్ రైల్వే, మా తాత రైల్వేస్ అందరూ కూడా. సో రైల్వే బ్యాక్గ్రౌండ్, మా క్లాస్మేటే రైల్వే జీఎం, మా అంకుల్ దేవాసింగ్ అని, సుష్మాంటి అని డాక్టర్, ఆమె సీఎంఓ. ఇలా మా క్లాస్మేట్ ఎన్ శ్రీనివాసరాజు అని ఎఫ్ఐ అండ్ సీఎం, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు కలెక్టర్గా సెటిల్ అయింది, ఐశ్వర్య నిలిచామని 469 ర్యాంకర్ ఐఏఎస్. సో మా దగ్గర జేఎన్టీలో చదువుకుంది. ఇట్లా ఒక సెటప్ ఉండడం వల్ల సరే నేను మన కేసీఆర్ మనం వెళ్దామని చెప్పి వెళ్ళాం. వెళ్తే ఆయన సంతకం పెట్టి ప్రపోజల్ పంపడానికి. అప్పుడు నేను తిన్నంగా ఉన్నాను కదా, నేను తుంటరవాడిని కదా, నేను గురుగారు మనం ఈ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పనికొస్తుంది, ఆ రోజున సభ పెట్టే రోజున మళ్ళీ ఆ డేటు పెట్టండి, ఈ రోజు ఆ రోజు సభ పెట్టేలాగా, ఆ రోజున మొత్తం తెలంగాణ కార్యకర్తలంతా రైల్వేకి వెళ్ళొచ్చు ఫ్రీగా ట్రైన్లో అన్నాను. అప్పుడు ఆయన అంత గొప్పవాడే చూడు, ఆ లెటర్ టైప్ అయిపోయిన లెటర్, రెడీ అయిపోయిన లెటర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎస్ ఇతను చెప్పినట్టు చేయండి అన్నాడు. అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, చిన్నవాళ్ళు చెప్పినా, వయసులో చిన్నవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా వింటారు. హీఈస్ అ ప్రొఫెసర్. ఆయన చాలా తెలివిగా, ఒకసారి ఆయన బర్త్డేకి వెళ్ళినప్పుడు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఇంకా మనకి తెలంగాణ రాలా. వచ్చినప్పుడు పైకి వెళ్ళినప్పుడు బర్త్డేలో సార్ యు ఆర్ ద హీరో ఆఫ్ తెలంగాణ అని అంటే నవ్వుకున్నాడు అంతే. అంటే స్పార్టివ్గా ఉంటారు అనమాట. అలాగా
ఆ తర్వాత చక్కగా చేసుకున్నారు ఇది. కాబట్టి మనం జాతకాలు చెప్పి కొన్ని లక్షల మందిని మనం చెప్పగలం కానీ కేసీఆర్ గారి మైండ్లో ఉన్నది మాత్రం చెప్పలేం. ఎనీ జ్యోతిష్కుడు ఎనీ వన్ ఈజ్ సో ఇంటెలిజెంట్. అలాగే మన కవితక్క అని అందరు ముద్దుగా పిలుచుకుంటారు. జాగృతిని ఒక ఉద్యమంలాగా ఒక ఊపులాగా ఊపేసింది. అంటే ఇది కేసీఆర్ ప్లానే అనొచ్చా కవిత గారిని సీఎం చేయడానికి? కవిత గారికి ఉన్న క్వాలిటీస్ బట్టి అంటే పార్టీ పెట్టేదాకా కూడా మనం చెప్పలేం. పెట్టేస్తున్నారని అంటున్నారు. ఎందుకనంటే ఈ బీజేపీకి పడకుండా ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పడకుండా ఏదైనా మ్యాజిక్ అవ్వచ్చు. ఎందుకంటే ఓట్లు చీలిని అనుకో అటు కొంతమంది కవితకి వేస్తారు, కొంతమంది కేటీఆర్ అభిమానులు ఉంటారు కదా, హరీష్ రావు గారు అభిమానులు, కేసీఆర్ అభిమానులు ఇటు పడవచ్చు అటు పడవచ్చు, లేదా హరీష్ రావు గారు కవిత అటు వెళ్తారు, లేదా వాళ్ళకి పడతాయో తెలీదు. మొత్తం మీద అయితే కాంగ్రెస్కిను బీజేపీకి పడినవ్వకుండా అడ్డుకునేటటువంటి ఒక ప్లాన్ అయితే ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే కవిత పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేయదు. నెక్స్ట్ తనకున్న టాలెంట్ మరి ఈ టైంలోనే ఎందుకు పెట్టాలా? ఆయన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? తనకి హోమ్ మినిస్టర్ పదవన్నా వాళ్ళు నానిస్తాడు. అసలు మినిస్టర్ పదవే తీసుకోలేదు తను ఎంతవరకు పాపం, ఏదో ఎంపీలాగా చేసింది తప్ప. సో ఇక్కడ పెడితే మాత్రము ఆమెకుండే అభిమానులు ఆమెకున్నారు. జాగృతి మొత్తం జాగృతం చేసినటువంటి వ్యక్తి. అందువలన తప్పకుండా ఆమె నాకు తెలిసైతే మరి అందరూ చెప్తున్నారు పెట్టేస్తున్నారని. నాకు తెలిసైతే ఆమె, ఎందుకంటే నాకు ఆమె ఐడియాస్ తెలుసు, నాకు ఆమె ఐడియాలజీ తెలుసు. ఐ ట్రావెల్డ్ విత్ హర్. డైరెక్ట్గా పరోక్షంగా మేమేమి కలవక్కర్లే. ఎంత సింపుల్గా చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆమె వెళుతుంది, అంత చిన్నవాళ్ళు పిలిచిన వెళుతుంది చక్కగా. అంతే, తన తెలివితేటల్లో చాలా పెద్ద బుర్ర. నెక్స్ట్ ఏమన్నా రియల్ ఎస్టేట్ ఫైల్స్ అలాంటివి పట్టుకెళ్తే డోంట్ బ్రింగ్ ఆల్ దిస్ ఇల్లీగల్ ఫైల్స్ అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. సో ఆమె మీద ఏదన్నా ఉంది అంటే చిన్నది లెక్కర్ స్కామ్ ఒక్కటే అపవాదు. సో ఐ డోంట్ బిలీవ్ ఆమె పార్టీ పెడుతుందని. కానీ పెడితే మాత్రం బంపర్గా డెఫినెట్గా వస్తుంది. ఇది కేసీఆర్ ప్లాన్లో ఒక భాగమే అని అందరూ తెలంగాణలో ఉన్న చిన్న పిల్లోడు కూడా అనుకుంటారనమాట. అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ సీఎంఏ కదా, ఇప్పుడు కవిత గారు కూడా అయిపోతారంటారా? మరి కవితకి జైలుకి వెళ్ళకపోయినా సరే అవుద్ది. ఎందుకంటే ఆమె టాలెంట్ ఉంది. టాలెంట్ని ఎవరు సూర్యుడిని ఇలాగా చెయ్యిలా పెట్టి ఆపలేరు. అయితే ఆమె సరదాగా ఆ జ్యోతిషంలో సరదాగా చెప్పారు. ఇప్పుడు ఎవరైనా మనకు జాతకాలు చెప్పడానికి వస్తున్నారనుకో, చెయ్యి చూపిస్తారు పొలిటికల్ లీడర్స్, చూపించి చెప్పండి అని అంటే ఆమె వాళ్ళు సోది చెప్పేవాళ్ళు, అమ్మా నువ్వు సీఎం అవుతావు అంటే ఎంటర్టైన్ సరదాగా చేసింది ఆమె. అవుతాం, రైట్ చెప్పండి సైలెన్స్ అని చెప్పి సరదాగా అని థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు అని పంపింది. అంతేగాని ఆమె ఏం గుడ్డిగా నమ్మేసి అమాయకురాలు కాదు. షీ డెడ్ హర్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యుఎస్ నుంచి చేసింది. నా స్టూడెంట్ అని సగర్వంగా నేను చెప్పగలను. వియనార్లో మంచి మెరిటోరియస్ స్టూడెంట్. తను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చూసి పెరిగింది. తను ఎలాగా రాజకీయాల్లో వాళ్ళ ఫాదర్ వేసేటటువంటి ఎత్తులు, ఎన్ని పార్టీల్లో ఉన్నాడు ఆయన, టీడీపీలో ఉన్నాడు, అన్ని రకాల పార్టీల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బై బర్త్ కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలివితేటలు పొలిటీషియన్ ఉన్నటువంటి గొప్ప పొలిటీషియన్. ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీలుగా ఉన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కేసీఆర్ ఇద్దరు కలిసి, కేటీఆర్ కవిత ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి పెరిగారు. కాబట్టి కవిత మొత్తం జీర్ణించుకుంది. అందువల్ల ఫుల్ ఫ్లెడ్జెడ్ పొలిటీషియన్స్ ఎవర్రా అంటే ఏనాటికైనా సరే షర్మిల. ఆమె కూడా డేర్ అండ్ డాషింగ్ డైనమైట్ అనమాట. మరి ఈమె కూడా కవిత. వీళ్ళు ఎప్పటికైనా సరే మినిస్టర్స్ అవుతారు డెఫినెట్గా. సీఎం ఎందుకమ్మా సీఎం అంటారు? సీఎం ఎందుకు? వాళ్ళ నాన్న సీఎం అయితే ఆమె సీఎం కదా. ప్రజా సేవ చూస్తుంది ఒక షర్మిల కానీ ఒక కవిత కానీ. ప్రజలకు మనము మాక్సిమం చేయగలిగామా లేదా అదే చూస్తారు తప్ప అవన్నీ చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా కవిత గురించి, అందువల్ల షర్మిల గురించి. వాళ్ళు దే నెవర్ కేర్ దిస్ పొజిషన్స్. ఇవ్వరు పొజిషన్స్. కావాలనుకుంటే ఆ రోజునే జగన్ వాళ్ళ అన్న వచ్చినప్పుడు తీసుకున్నాం, వాళ్ళ డాడీ ఉన్నప్పుడే తీసుకుంది తను. కవిత కూడా అంతే తీసుకోండి. కాబట్టి పదవి మీద వాళ్ళకి ఆకాంక్ష లేదు, నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ. సో వాళ్ళకి కావాల్సిందంటే ప్రజా సేవ చేయాలి, మాక్సిమం సేవ చేయాలి. ఇద్దరు కూడా కేర్ కూడా చేయరు. చూడు ఆమెకి పోలికలు చూడు ఎలా అంటే, వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడో వాళ్ళ అన్నయ్య ఏమనుకుంటాడో అని ఏం లేదు. మరి అది పాలిటిక్సా లేకపోతే ఏంటా అన్నది మీరు తెలుసుకోవాలి. ప్రజలు మొహం మీద చెప్పేస్తారు. అలాగే షర్మిల కూడా ఒక స్టేజ్ ఫంక్షన్లో ఆమె పార్టీ వీక్గా ఉన్నప్పుడు సపరేట్ పార్టీ పెట్టినప్పుడు ఒక ఆడావిడ అంతా ఆర్గనైజ్ చేస్తుంది. ఆమె డిసిప్లిన్గా లేదు, స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఇదంతా ఆర్గనైజ్డ్గా సరిగ్గా లేదు. అరే ఈమె మన పార్టీని చూసుకుంటుంది, ఈమెను పోగొట్టుకోకూడదు అని ఉండదు, తిట్టిపడేసింది. మనం కూడా అంతే అనమాట. యథా రాజా తథా ప్రజ అని, యథా గురు తథా శిష్య అని మేము ముగ్గురు మెంటల్ అనమాట. అందుకని ఆమె కూడా
తిట్టుపడేసింది. ఆమె హర్ట్ అయినా కూడా చెప్పుద్ది, మంచి చెప్తారు వీళ్ళిద్దరు. అవును. ఎలా అంటే మంచిగా ఉండండి, డిసిప్లిన్‌గా ఉండండి అని చెప్తారు. కాబట్టి పెడితే మాత్రము టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. దానికి పెట్టేయడం ఒకటే సరదా కాదు. హ్మ్. దాన్ని ప్లాన్ చేసుకోవాలా, ఆర్గనైజ్ చేసుకోవాలా, జాగ్రత్తగా చెక్ పెట్టాలా. హ్మ్. బీజేపీకి చెక్ పెట్టాలా, కాంగ్రెస్‌కి చెక్ పెట్టాలా, కేసీఆర్‌కి చెక్ పెట్టాలా. అందువల్ల స్టెప్స్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి ఇది రాజకీయం అంటే ఏంటి? అవతల వాళ్ళ ప్లాన్స్ చెక్ పెట్టడమే. మనం ఎదగాల అండ్ వి హావ్ టు ఒకరిని పుట్ తొక్కాలి. ఎ ఫుల్ స్టాప్ టు ద అదర్స్ వితౌట్ హార్మింగ్ దెమ్ ఇన్ ఎ స్ట్రాటజిక్ వే. ఆ స్ట్రాటజిక్ పాలసీస్ అన్నీ కూడా ఆ స్ట్రాటజిక్‌గా వెళ్ళే విధానము, ఆ ప్రాసెస్ అంతా కూడా కవితకి దీని నుంచి దాన్నేమంటారు? వెన్నతో పెట్టినటువంటి విద్య. సో, డెఫినైట్‌లీ షీ విల్ విన్ ఇఫ్ షీ స్టార్ట్స్ ద పార్టీ. అందులో డౌటే లేదు. కానీ బెటర్ ఏంటంటే పెట్టకుండా ఉండడం మంచిది. వాళ్ళ అన్నతోనూ, తనతోనూ, వాళ్ళ నాన్నతోనూ వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే సెపరేట్ మళ్ళీ పార్టీ వచ్చి చీలికలు ఇయన్నీ జరుగుతాయి జరగవు. ప్రజలు మహా దొంగలు వీళ్ళు. చెప్పలేము. వాళ్ళని అంచనా వేయలేము ప్రజల్ని. అవును. ఎవరికేస్తారో తెలీదు, ఎవరికి ఇది చేస్తారో తెలీదు. అట్లా అనమాటమ్మా. ఓకే. థ్యాంక్ యూ గురువు గారు. థాంక్ యూ అమ్మా. చక్కగా వివరించారు.